అన్న చదువుంది లక్ష పెద్ద ముగ్గురు కలిసి వచ్చారు. కలిసి వస్తే అమ్మను సుట్రా మరి ఏంటంటే పూరి బయటైంది. పూరి ఎంత ఎగిరావు, ఎంత తెచ్చేసావు, ఎంత తాగావు, నీకు ఇప్పటికీ తాగుతావు నువ్వు. కామేశ్వరరావు కామేలు అమ్మూరు అనయ్య చాలా మంచిదై మా వదిన, చాలా మంచిదై కాబట్టే ఈ రోజుడికి తమ భర్తకి ఏంటి మళ్ళీ అత్తకి అందరికి ఒకరు చేసుకుని వచ్చింది. ఏంటి అమ్మ దుర్గమ్మ భక్తురాలు అమ్మ ఎల్లమ్మ. అందుకోసమే ఆ ఎల్లమ్మ సెన్సెట్ లేదు, ఆ బైబుల్ సెన్సెట్ లేదు అన్నయ్య. ఆ సెన్సెట్ కింద కదా ఎల్లమ్మ ఉండేది, మన ఎల్లమ్మ పాము ఎంత ఉండేది. ఆ కొడుక్కి మళ్ళీ బైబుల్కి ఇచ్చింది చూసావా, కమాల్ మాటలు అక్కడ. ఆ కొడుక్కి బైబుల్ కూతురు పెళ్లి చేసిందా అత్తవరూరు. అది సంఘర్ష సంబంధ అంతరం మాట్లాడని. మరి కాసలు వంశంలో మరి నాన్నగారి పేరేంటి నన్ను మర్చిపోయాను. కర్రయ్య ఆ కాస తెలుసు, బాగా తెలుస్తుంది. అయితే కాస అప్పల స్వామి ఏంటి వీళ్ళు కాస, అక్కడ మోస ఏంటి వీళ్ళందరూ అనమాట. వీళ్ళు పూర్వీకులు అనమాట. వీళ్ళలోటి అనమాట దేవుడు సంఘర్షంలోటి అంతరంగా శక్తులు ఉన్నాయి. మనం సంఘర్షిస్తే వీళ్ళందరూ చెప్పాలన్నయ్య. మనము తెలియలేక ఇప్పుడు ఏంటి హిందువులు యేసు ప్రభు కోసం వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఇస్తుంటే యేసు ప్రభు ఇప్పుడు అంతవరకు ఏంటి. ఇప్పుడు నా ఆవిడే ఉన్నది కృష్ణకుమారి సలోమి కృష్ణకుమారి సలోమి డ్యాన్స్ వేస్తుంది డబ్బుల కోసమని. డబ్బుల కోసమన్నానండి. డబ్బుల కోసం వీళ్ళు ఎంత చేస్తున్నారు. నన్ను వదిలేశాను, నన్ను తలాకిచ్చానా? నేను వదలలేదే, అది వదులుకున్నాను. నాకు కాకపోతే నేను నా కుటుంబం నేను వదులుకోలేదు అని నేను బాగా కరెక్ట్గా ఉన్నాను. నాదనుకుని ఏదో వదిలేసుకున్నారు అనుకుని ఏదో మాట్లాడేసుకుంటున్నారు. అదే తప్పుడు మాట్లాడు, అవన్నీ తప్పుడు మాటలు. నేను ఎప్పుడు వదలలేదే. నన్ను వదిలేస్తున్న తలాకాన్ని ఇస్తుంటాను కదా, కాగితం రాసి ఇవ్వలేదు కదా. వాళ్ళు కోర్టు కచేరీలు ఎక్కారు అని. మన ఊరు పిల్ల, మన ఊరిలో పెద్ద మనుషులు ఉన్నారు. సోర్డు మాండ్ర పెద్ద మనిషి అన్నయ్య, మళ్ళీ లండన్కి రామలింగం పెద్ద మనిషి. మరి అక్కడికి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వీళ్ళు కోర్టు కచేరీలకి ఎందుకు ఎక్కారు చెప్పండి అయ్యా. నా ఒక్క పిల్ల అంతా నా గౌరవం అన్నయ్య. ఒక్క పిల్ల అంతా నా ప్రాణము. నా పెద్ద మనుషులకి నేను వేరే పెట్టేసి నేను కోర్టుకి ఎక్కను. ఆ రోజు తప్పుకు దొరికిపోయింది, నేనే వద్దనిస్తాను. కేసు పెట్టొద్దనిస్తాను.